తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. ఈరోజు నా షోలో అభినవ్ గోమటం గారు ఉన్నారు. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా అబ్బో కమల్ హాసన్. మనశంకర వరప్రసాద్ లాంటి ఒక పెద్ద హిట్, అలాంటి ఒక పెద్ద సక్సెస్ కొట్టిన తర్వాత ఎవ్వరికి కనిపించకుండా ఎటో వెళ్ళిపోయారు మీరు. యాక్చువల్లీ మీ మైండ్లో చిరంజీవి గారితో సినిమా వస్తుందన్న ఆశ కూడా లేదు. ఎలా మీరు ప్లేస్ అయ్యారు మనశంకర వరప్రసాద్లో? ఆపర్చునిటీ ఎలా వచ్చింది? చిరంజీవి గారు లాంటి ఒక యాక్టర్ ఇవాళ ఏం ప్రూవ్ చేయాలి? ఏముంది ప్రూవ్ చేయడానికి? అసలు ఆయన ఇవాళ ఇంట్లో కూర్చున్నా కూడా నేను చెయ్యను. ఇంకా ఎక్కడున్నాడు అభినవ్? అభినవ్ ఎక్కడ? ఫెంటాస్టిక్ అభినవ్ వెళ్ళిపోయాడా? టైం అయింది అనుకుంటా. అభినవుడి లేదు. అనిల్ రావిపూడి గారు ఇండస్ట్రీలో ఇప్పుడున్న డైరెక్టర్స్లో చెప్పి హిట్ కొట్టే డైరెక్టర్. ఆయన సినిమా చేసే ప్రతిసారి కొంతమంది దొరికేస్తాడు. క్రింజ్ అనుకోండి, ఏమన్నా అనుకోండి సార్. నాకు తెలిసి దానికి ఇంకా పేరు పెట్టడానికి అవసరం లేదు. పెట్టేవాళ్ళు పెట్టుకోనియండి. గంగూలీ ఆట మీరు చూసుంటారు, గంగూలీ కెప్టెన్సీ మీరు చూసుంటారు. అండ్ సౌరవ్ గంగూలీ ఎవరేమనుకున్నా సరే ఈజ్ ద గ్రేటెస్ట్ ఇండియన్ క్యాప్టెన్ వితౌట్ విన్నింగ్ అ వరల్డ్ కప్. ఇద్దరు ఆల్రౌండర్స్, 4 బౌలర్లు, 5 బ్యాట్స్మెన్. ఇవాళ దట్ టెంప్లెట్ ఈజ్ బీయింగ్ యూజ్డ్ బై ఆస్ట్రేలియా. 2025 నాకు కెరీర్ పరంగా సూపర్, బట్ పర్సనల్గా చాలా నచ్చలేదు అని చెప్పి అన్నారు. నేను యాక్టర్ అవుతా అంటే నాకు తెలిసిన వాళ్ళే వచ్చి ఇంకా మా యాక్టర్ అవుతారట. మీరందరికీ నేను ఈ నగరానికి ఏమైంది నుంచి తెలుసు. థియేటర్ నేను చేసేటప్పుడు మీకు తెలుసా? నాకు అప్పుడు ఫేము లేదు థియేటర్లో. పెళ్ళి ఎప్పుడు చేసుకోబోతున్నారు? అసలు చేసుకోరా? అరే ఎవరన్నా నీకు టీ తాపించి మరీ కొడతారని ఇప్పుడు అనుకున్నావని. ఈ నగరానికి ఏమైంది రిపీట్గా ఇప్పుడు స్టార్ట్ చేయకుండా ఉండుంటే ఇంకొన్ని రోజుల్లో మీ టీంని, తరుణ్ భాస్కర్ గారిని జనాలందరూ కొట్టేవాళ్ళు ప్రేమతోనే. అవును, ప్రేమతోనే కొట్టేవారు. కరెక్టే. మనం కూడా మన గూడాలని సాయంత్రం కల్లా చేరి తప్పకుండా మద్యపానంలో మునిగి తేలాల్సిందే. హాయ్, వెల్కమ్ టు మై షో. ఈరోజు నా షోలో అభినవ్ గోమటం గారు ఉన్నారు. సో ఈయనకి ఎలాంటి ఇంట్రడ్యూస్ అవసరం లేదు. సో నేను ఎలాంటి పరిచయ వ్యాఖ్యలు చెప్పట్లేదు, ఎందుకంటే ఈయన చేసిన సినిమాలు, ఆ సినిమా సక్సెస్లు, ఆ క్యారెక్టర్స్ మనందరికీ తెలుసు. రీసెంట్గా మనశంకర వరప్రసాద్ ఎంత పెద్ద సక్సెస్ అయిందో, దానిలో ముస్తఫా క్యారెక్టర్లో ఆయన ఎంత బాగా నటించారు మనందరికీ తెలుసు. సో అభినవ్ గోమటం గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి ఆయన సినీ విశేషాలు, అలాగే లైఫ్ ఎలా వెళ్తుంది, మిగతా అన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే. థ్యాంక్ యూ ఫర్ ద నాన్ ఇంట్రడక్షన్. యాక్చువల్గా అది సక్సెస్ నా దృష్టిలో. అంటే చాలా మంది ఆర్టిస్టులు ఇంటర్వ్యూకి వస్తారు, వచ్చి కూర్చున్న తర్వాత మనకి ఆ సినిమాలో ఈ రోలు అది అని చెప్తా ఉంటారు. యాక్చువల్గా వాళ్ళు అవన్నీ అచీవ్ చేసేస్తారు, ఇంకా చెప్పకూడదు. సో అందుకే మీరు అవన్నీ అచీవ్ చేశారు. రిలేటబుల్ థింగ్ అని ఒకటి అంటారు సార్, స్క్రీన్ మీద కనిపించగానే అరే ఆ ఎక్స్ప్రెషన్ మనోడు మావోడు. సో మీరు అది ఆల్రెడీ సాధించేసుకున్నారు కాబట్టి నేను యాక్చువల్లీ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ది ఆడియన్సెస్. అది ఒకటి అంటారు కదా, కొంచెం పెద్ద స్టార్స్కి కూడా మనకి ఇంత స్టార్డమ్ ఉందా అన్నది తెలియకుండా ఉంటుంది ఇది అని. నాకు కూడా చాలా సార్లు నేను అంత పెద్ద స్టార్ కాకపోయినా మన గురించి ఇంత బాగా అనుకుంటున్నారా అన్న విషయాలు నాకు పూర్తిగా తెలియదు. ఇప్పటికి కూడా నేను ఎక్కడికన్నా వెళ్తే ఎవరైనా గుర్తుపట్టకపోతే నాకు అలానే చాలా నార్మల్ అనిపిస్తుంది. ఓకే గ్రేట్, గుర్తుపట్టకపోతే ఏమైంది ఇది అని. మనం నిజంగా అంత పెద్ద ఏం చేసామని గుర్తుపట్టేయడానికి ఇట్లా అన్నట్టు ఉంటుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ దో, బట్ ఆడియన్సెస్ లవ్ అండ్ దేర్ అఫెక్షన్. అసలు మీరు ఇప్పుడు అన్నట్టు దట్ రిలేటబిలిటీ ఫ్యాక్టర్, సంథింగ్ ఏదో సంపాదించుకున్నాం అన్న ఒక చిన్న తృప్తి అయితే ఉంది. అండ్ ఇంటర్వ్యూలోకి వెళ్ళే ముందు ఫస్ట్ క్వశ్చనే కొంచెం మీకు బలంగా వేయబోతున్నాను. ఎవరైనా సక్సెస్ని ఎంజాయ్ చేయాలనుకుంటారు, ఆ సక్సెస్ కోసం పరితపిస్తూ ఉంటారు. ఇండస్ట్రీలో చిన్న క్యారెక్టర్ అయినా పెద్ద క్యారెక్టర్ అయినా హీరో అయినా అందరు చేసేది ఆ పని. ఆ సక్సెస్ని, ఆ జ్యూస్ ఎంజాయ్ చేయాలనుకుంటారు. మనశంకర వరప్రసాద్ లాంటి ఒక పెద్ద హిట్, ఆల్మోస్ట్ 400 కోట్లకు దగ్గరగా వస్తుంది. అలాంటి ఒక పెద్ద సక్సెస్ కొట్టిన తర్వాత
ఎవ్వరికీ కనిపించకుండా ఎటో వెళ్ళిపోయారు మీరు. యాక్చువల్లీ అలా ఏం లేదు సార్. ద థింగ్ ఈజ్ షూటింగ్ నడుస్తూ ఉంది వేరే సినిమాలకి. సో ఆ షూట్లో ఆ దీనిలో కొంచెం నేను బిజీగా ఉన్నా. మధ్యలో ఒక వెడ్డింగ్ ఉండింది ఫ్యామిలీలో. అండ్ మై బ్రదర్ కేమ్ ఫ్రమ్ కెనడా. సో కొద్దిగా ఎప్పుడైనా ఫ్యామిలీ టైం కొంచెం ఇవ్వాలి అని ఆ దీంతో కూడా ఐ వాజ్ జస్ట్ అటు పర్సనల్ పని, ఇటు షూటింగ్ అండ్ మన సేవ్ ద టైగర్స్ 3 డబ్బింగ్ ఓకే. ఇవన్నీ చేసుకుంటూ సరే ఇంటర్వ్యూ ఇవ్వాలి అని అనుకుంటూ ఉన్నా. బట్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ ఐ డ్రీమ్. కొంచెం మీరు వెయిట్ చేసిన ఫీల్ అవ్వకుండా నన్ను మళ్ళీ పిలిచి. లేదు అంటే యాక్చువల్గా మనశంకర వరప్రసాద్ సక్సెస్ అని కాదు, కానీ మీ ఇంటర్వ్యూస్ చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ. అంటే అక్కడ హోస్ట్ ఎవరున్నా సరే మీరు మాట్లాడే విధానం, స్ట్రైట్ ఫార్వర్డ్గా ఆన్సర్ ఇచ్చే విధానం, సో మీ ఇంటర్వ్యూస్ కూడా చాలా ఫ్యాన్ బేస్ ఉంది. రీసెంట్గా ఇప్పుడు మీ ఇంటర్వ్యూకి వస్తున్నానగా నా ప్రిపరేషన్ నేను చేసుకున్నాను. గ్రూప్ని క్వశ్చన్ అడిగా, ఓకే అభినవ్ గోమటం ఇంటర్వ్యూకి వస్తున్నాను, నాకు కొన్ని క్వశ్చన్స్ ఇవ్వమని చెప్పేసి. అది ఏదో తనకు తెలిసిన కొన్ని క్వశ్చన్స్ ఇచ్చి ఇతని ఇంటర్వ్యూలు చాలా బాగుంటాయి అని చెప్పి గ్రాక్ మీరు కావాలంటే మీరు తర్వాత చూడాలి ఒకసారి. ఓకే నైస్. అండ్ మీరు వరుణ్ తేజ్తో సినిమా చేశారు. అవును. ఆ సినిమా ప్రీ రిలీజ్ అనుకుంటాను. ఆ స్టేజ్ మీద ఉండి అసలు చిరంజీవి గారి సినిమాలకి రివ్యూలు చూస్తారా, రివ్యూలు చూడాలా, ఆయన సినిమా వస్తుందంటే వెళ్ళిపోవాలి, నెక్స్ట్ ఇయర్ వశిష్ఠ సినిమా వస్తుంది, వెళ్ళి మనం చూసేద్దాము అని చెప్పి అన్నారనమాట. దాంతోపాటు ఒక ఇంటర్వ్యూలో కూర్చొని అదే ఇయర్లో ఎన్టీఆర్ గారితో సినిమా చేయాలి, రవితేజ గారితో సినిమా చేయాలి, బట్ చిరంజీవి గారితో మనం కోరుకోకూడదులే అని చెప్పి అన్నాను కదా. అన్నారు. ఎస్, అంటే అంత పెద్ద హీరోల పక్కన మనం కోరుకోకూడదులే అని చెప్పి అన్నట్టు అన్నారు అనమాట. సో ఎక్కడా కూడా మీ మైండ్లో చిరంజీవి గారితో సినిమా వస్తుందన్న ఆశ కూడా లేదు. బట్ సడన్గా అంటే నెక్స్ట్ ఇయర్కి పండక్కి వస్తారని మీకు ఆ ముందు ఇయర్ కూడా తెలియదు. ఎలా మీరు ప్లేస్ అయ్యారు మనశంకర వరప్రసాద్లో? ఆపర్చునిటీ ఎలా వచ్చింది? మీరు క్వశ్చన్ చాలా పెద్దది కాబట్టి నేను కూడా మీ ఫస్ట్ పార్ట్ నుంచి చెప్తాను. యు ఆర్ రైట్. ఆపరేషన్ వ్యాలంటైన్ 2024 ఫిబ్రవరి ఎండ్కి ప్రీ రిలీజ్ జరిగింది. ఆ టైంలో ఆబ్వియస్లీ సినిమాకి చేసాం కాబట్టి యూఆర్ గోయింగ్ టు ద ప్రీ రిలీజ్కి వెళ్ళిన తర్వాత నాకు తెలిసింది అచ్చా చిరంజీవి గారు వస్తున్నారా అని. ఓ మై గాడ్ అనుకున్నా నేను అసలు. అంటే ఫర్ ద ఫస్ట్ టైం ఐ సా చిరంజీవి గారు లైవ్గా నా కళ్ళతోటి ఇన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆఫ్ ఆపరేషన్ వ్యాలంటైన్. ఐ వాజ్ స్టార్ స్ట్రక్ అసలు. నిజంగానే అయ్యా ఏంటిది అని. అంటే బ్రో చిన్నప్పటి నుంచి అంటే ఐ హావ్ సీన్ హిందీ ఫిలిమ్స్, ఐ హావ్ సీన్ తెలుగు ఫిలిమ్స్. నేను చాలా సినిమాలు చూస్తూనే పెరిగా. అమితాబ్ బచ్చన్ గారి సినిమాలు, దాని తర్వాత గోవిందా గారి సినిమాలు, షారుఖ్ ఖాన్, ఆమిర్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఇంకా వీళ్ళందరూ అయితే మా జనరేషన్ అంటే మేము గ్రోయింగ్ అప్. అలా చిరంజీవి గారి సినిమాలు ఐ థింక్ వన్ ఆఫ్ మై ఫస్ట్ చైల్డ్హుడ్ మెమరీస్ ఆఫ్ వాచింగ్ అ ఫిలిం ఈజ్ దట్ ఆఫ్, ఐఎమ్ బీయింగ్ వెరీ ఆనెస్ట్, చిరంజీవి గారి డ్యాన్స్ ఫైట్స్. అది ఏ సినిమా ఏంటి అన్నది నేను తర్వాత రియలైజ్ అయ్యా. అంటే ఇన్ ఏజ్ వెన్ ఇదో సినిమా, దీన్ని సినిమా అంటారా అని కూడా తెలియదు. ఆ సింటాక్స్ ఏం తెలియదు, నాకు తెలియదు అసలు. అంటే దిస్ వాజ్ ప్రాబ్లీ వెన్ ఐ వాజ్ 5 years old, 6 years old. మేము అప్పుడు గుజరాత్లో ఉండేవాళ్ళం. మా డాడ్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్. గుజరాత్లో ఉన్నప్పుడు ఏంటి అంటే బేసిక్గా ఈ ఎయిర్ ఫోర్స్ దీనిలో సౌత్ వాళ్ళని నార్త్కి, నార్త్ వాళ్ళని సౌత్ పోస్టింగ్స్ పడుతుంటాయి. మా డాడ్ తను ఎయిర్ ఫోర్స్లో ఉన్నంతకాలం ఆల్ హిస్ పోస్టింగ్స్ వేర్ ఇన్ నార్త్ ఓన్లీ. బేగంపేట్, హకీంపేట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ఒక 1 year, 2 years అదేదో హాలిడే లాగా. అంటే నాన్న ఇంటి నుంచి వెళ్ళింది, మిగతా సర్వీస్ అంతా నార్తే. నేను పుట్టింది ఇక్కడే పుట్టినా కూడా ఐ వాజ్ ఆబ్వియస్లీ టేకెన్ టు భుజ్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ గుజరాత్. అది ఫార్వర్డ్ బేస్. ఇంకొక 30-40 kilometers పాకిస్తాన్ బోర్డర్ టచ్ అవుద్ది. అలాంటి ప్లేస్లో లాట్ ఆఫ్ సౌత్ ఇండియన్స్. సో మాకు అక్కడ ఏంటంటే దే వాజ్ దిస్ ఓపెన్ ఎయిర్ ఆడిటోరియం. ఇదంతా నాకు అప్పుడు చూస్తున్నప్పుడు, ఇవి చేస్తున్నప్పుడు తెలీదు. నేను తర్వాత వెన్ ఐ వాజ్ 12 years old, 13, 14 years old, ఓహో ఇది సినిమానా, అచ్చా ఇది అరే బాగుందే. నాకు సినిమా ఇది సినిమానా అని తెలిసినప్పటి నుంచి చూస్తే మై పర్స్పెక్టివ్ వాజ్ ఇది సినిమా కాదు, ఇది మ్యాజిక్ షో.
ఏదో మ్యాజిక్ షో నడుస్తుంది ఇక్కడ అన్న ఫీలింగ్ నాకు 10 years 11-12 years అప్పుడు కూడా వెన్ ఐ నో దట్ దిస్ ఇస్ ఫిలిం, ఓ ఇది హీరో ఇది హీరోయిన్, విలన్ వచ్చాడు, ఇప్పుడు హీరో కొడతాడు, ఇట్లా ఆ అట్రాక్షన్ మీకు మ్యాజిక్ లాగా ఉంది. నాకు మ్యాజిక్ అది. నాకు అది ఏంటంటే ఒకసారి వెన్ ఐ వాజ్ అ కిడ్ నాకు ఇప్పటికి గుర్తుంది, మా అమ్మని అడిగా నేను, మనకి ఇప్పుడు సాంగ్స్ ఉంటాయి కదా, సాంగ్స్లో హీరో హీరోయిన్ ఒక లొకేషన్లో ఒక అటైర్ వేసుకొని డాన్స్ చేస్తాం, టప్మని లొకేషన్ చేంజ్ అవుద్ది, బట్టలు మారిపోతాయి. ఏంటి వీళ్ళు బట్టలు ఎప్పుడు మార్చుకున్నారు ఏంటి? దట్ ఇన్నోసెంట్ ఐ వాజ్, నాట్ నోయింగ్ వాట్ ఐ వాజ్ వాచింగ్. సో అమ్మ ఏదో చెప్పింది. తర్వాత వెన్ ఐ రియలైజ్డ్, అండ్ ఒక 17-18 బై ద టైమ్ ఐ వాజ్ 10th class, అరే అప్పుడు అట్లా అనుకున్నా కదా నేను. సో అది కూడా సినిమాలే. సో వెన్ ఐ వాజ్ అ కిడ్, మై ఫస్ట్ గ్లిమ్సెస్ ఆఫ్ వాచింగ్, ఏదో ఆడుకుంటూ అటు ఇటు వెళ్తూ ఇంట్లో వాళ్ళు సినిమా చూస్తుంటే ఇదేంటి అని ఒక 5-10 నిమిషాలు ఉంటే, మనకు అప్పుడు అటెన్షన్ స్పాన్ తక్కువ ఉంటుంది చిన్న పిల్లలకి. మళ్ళీ వెళ్ళిపోయాం పరిగెట్టుకుంటూ బయటకు ఆడుకున్నాం, మళ్ళీ వచ్చాం, ఏదో అట్లా. చిరంజీవి గారి ఫైట్స్ యూస్ టు అట్రాక్ట్ మీ అలాట్. ఓకే, ఎందుకంటే అందులో ఉన్న సౌండ్ ఎఫెక్ట్స్ కానివ్వండి, అండ్ నాకు ఎంత రియల్ అనిపించేదో, అని నిజంగానే ఈ మనిషి కొట్టేస్తున్నాడు అన్న ఫీలింగ్ ఉండేది నాకు. అండ్ యాజ్ అ కిడ్ యూ డోంట్ సీ దిస్ కదా, మన రెగ్యులర్ లైఫ్లో చూడం కదా ఇలాంటివి. సో ఇట్ వాజ్ అదొకటి. ఇంకోటి రజనీకాంత్ గారి దళపతి, నో ఐడియా, ఐ హ్యావ్ నో ఐడియా, జస్ట్ దట్ ఇవాళ నాకు తెలుసుకున్న తర్వాత నేను అది చెప్పగలను. కానీ దట్ లైట్ ఎఫెక్ట్, దట్ డిఓపి వర్క్, సంతోష్ శివన్ గారి డిఓపి వర్క్ మైండ్లో ఉండిపోయాయి. అంజలి సినిమా, అందులో హీరోనే లేడు, బట్ అంజలి 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 అది, అండ్ ఆ అమ్మాయిని ఫస్ట్ టైం ఇంటికి తీసుకొచ్చినప్పుడు దట్ లైట్ ఎఫెక్ట్, ఆ ఎమోషన్ ఏంటో తెలియని, దీస్ ఆర్ ద ఇమేజెస్ అండి చిరంజీవి గారి ఆ ఫైట్స్. కొట్టేస్తా ఏంది అని ఇట్లా చూసేది. ఇవి సమ్వేర్ అరౌండ్ 14-15 years వెన్ ఐ కేమ్ టు నో, ఓకే దీస్ ఆర్ ద ఫిలిమ్స్. దీన్ని సినిమా అంటారు. అచ్చా ఈ సినిమా టైటిల్ గ్యాంగ్ లీడరు, అచ్చా ఈ సినిమా టైటిల్ కొదమసింహం, ఓహో అని. అప్పటికి వి వేర్ ఇన్ హైదరాబాద్, అండ్ మా డాడీ వైపు ఫ్యామిలీ అనమాట, దే ఆర్ పిచ్చ ఫ్యాన్స్ చిరంజీవి గారికి, పిచ్చ ఫ్యాన్స్ అసలు. అంటే మా డాడీ వాళ్ళ తమ్ముడు బాబాయ్, మా డాడీకి 2 sisters, మొత్తం అంటే మా అత్తయ్యలు 2 అత్తలు. మేము మా తాతయ్య వాళ్ళ ఇంట్లో కలిసాము అంటే ఫర్ సంక్రాంతి, ఫర్ న్యూ ఇయర్, 100% నాకు ఇప్పటికి గుర్తుంది. VHS టేప్స్ రెంట్ మీదకి తెచ్చుకోవాలి అన్నది అదొక పని. నేను నాన్నతోటి వెళ్ళామండి, స్కూటర్లో ముందు కూర్చొని వి యూస్ టు గో, ఒక 3-4 క్యాసెట్లు, అవన్నీ చిరంజీవి గారివే. నేను అలా చూసిన సినిమాలే గ్యాంగ్ లీడరు, కొదమసింహము, కొండవీటి దొంగ, వేట అదొక సినిమా నాకు చాలా ఇష్టం. అది తర్వాత ఈటీవీలోనో జెమినీ టీవీలోనో ఐ వన్స్ వెన్ ఐ వాజ్ ప్రాబ్లీ ఇంటర్మీడియట్ ఆ టైంలో చంటబ్బాయి, స్వయం కృషి, ఇవన్నీ నేను అప్పుడు చూసినవి. బట్ అండ్ తర్వాత ఇంకా మనం ఇంటర్మీడియట్లో వచ్చిన తర్వాత అసలు ఇంజనీరింగ్కి వచ్చేసి, ఇంజనీరింగ్ అప్పుడే ఫస్ట్ ఇయర్, ఇది 10th, ఈ టైంలో ఇంకా సినిమాలు ఒకదాని తర్వాత ఒకటి వస్తుంటే, ఆ టైంలో ఒక పెద్ద హై వాజ్ ఇంద్ర సినిమా, అంత పెద్ద హిట్ అవ్వడం, పెద్ద బ్లాస్ట్ అది. అండ్ నాకు ఇప్పటికి గుర్తుంది, మా ఫ్రెండ్స్ నేను వైట్ షర్ట్ వైట్ ప్యాంట్ కుట్టించుకోవడం, ఊరికే కాలేజ్కి వెళ్తాం, కాలేజ్ నో యూనిఫామ్ కదా, లెట్స్ వేర్ దట్ అండ్ గో అని, వైట్ ఇంద్ర ఇంపాక్ట్. అబ్బా ఏం సినిమారా అది అని. అండ్ ఇవన్నీ పేరెంట్స్ తోటే వెళ్ళినవి సినిమాలు. ఇంత అండ్ నేను ఇవన్నీ యాక్చువల్లీ ప్రీ రిలీజ్ చెప్దాం అనుకున్నా, అంత టైం తీసుకోకూడదు కదా, మరీ టైం ఎక్కువైపోతుందని చెప్పలేదు. వెన్ ఐ డిసైడెడ్ టు బికమ్ అన్ యాక్టర్ అండ్ థియేటర్ చేశాను నేను, దట్స్ వేర్ ఐ స్టార్టెడ్ మై యాక్టింగ్. అంటే ఎక్కడో దగ్గర చెయ్యాలి, ఏం చేయాలి నాకు తెలియదు, నాకు ఇండస్ట్రీలో ఎవరు తెలియదు, నాకు ఫిలిం నగర్లో వెళ్తే ఏ ఇంటికి వెళ్ళాలి, ఏ ఆఫీస్కి వెళ్ళాలి, ఎవరేంటి ఏమి తెలియదు నాకు. మీ థియేటర్ ప్లేస్ గురించి నాకు తెలుసు, ఏమేమి ప్లే చేశారు, సో దానికి సపరేట్గా క్వశ్చన్ ఉంది. సో ఎనీవే, అంటే నేను వెన్ ఐ స్టార్టెడ్ యాక్టింగ్, అప్పుడు మళ్ళొక్కసారి ఒక చిరంజీవి గారు, అంటే మనం ఏదో స్టేజ్ మీదకి వెళ్తున్నాం, రిహర్సల్స్ మొదలు పెట్టాం, ఒక డైరెక్టర్ పిలిచి అదేంటి డైలాగ్ అలా చెప్పావేంటి, ఇది కదా,
ఈ డైలాగ్ మర్చిపోయావేంటి, ఇది చెప్పాలి కదా. ఉమ్, నువ్వు వెళ్తుంటే మనం ఏదో ఇట్లా ఇట్లా ఫర్నిచర్ ఉంటుంది అనుకోండి స్టేజ్ మీద, అది తగులుతుంది. ఉమ్, డైరెక్టర్ అరే తగలకూడదు, నువ్వు స్టేజ్ మీద రీటేక్లు ఉండవు, అది తగిలిందనుకో అది తగలినట్టే వెళ్ళిపోవాలి. నువ్వు ఒక తగిలింది నొప్పి లేసింది అంటే నువ్వు క్యారెక్టర్ నుంచి బయటపడిపోతావు, అప్పుడు ఆడియన్స్ ప్లే నుంచి బయటపడిపోతారు. కరెక్ట్. ఇట్లాంటివన్నీ చెప్తుంటే వెన్ ఐ వాజ్ లెర్నింగ్ హౌ టు యాక్ట్ ఆర్ ఐ వాజ్ ట్రయింగ్ టు టెస్ట్ మై సెల్ఫ్, అప్పుడు ఒకసారి మళ్ళీ స్వయం కృషి, ఒక గ్యాంగ్ లీడర్ ఇవన్నీ రీకాల్ అయింది. చూడ్డం, ఇంటికెళ్ళి బాధప్తా యూట్యూబ్ మీద పెట్టుకొని కూర్చొని చూడ్డం. అసలు ఆపద్ బాంధవుడు అదొక సినిమా. ఏంటి రుద్రవీణ, దట్ ఈస్ వన్ నెక్స్ట్ లెవెల్ ఫిలిం అది. అండ్ సార్ యాక్టింగ్ బేసిక్గా ఆ సినిమా ఎంత గొప్పది అని చెప్పే అంత గొప్పవాడిని నేను కాదు కానీ, బట్ సార్ యాక్టింగ్, చిరంజీవి గారి యాక్టింగ్ ఇవన్నీ చూసి అసలు ఏంట్రా అంటే అప్పటి వరకు ఒక ఫ్యాన్ ఫేర్ తోటి వెన్ ఐ స్టార్టెడ్ యాక్టింగ్ సేమ్ మనిషిని మళ్ళీ మనం కొత్తగా చూస్తాం కదా. ఎందుకంటే ఇప్పుడు మనం యాక్టింగ్ చేయడం స్టేజ్ మీద ఒక 3 ప్లేలు అయ్యాయి, 3 ప్లేస్ ఓల్డ్, 4 ప్లేస్ ఓల్డ్, మనం కూడా ఆడిషన్స్కి వెళ్తున్నాం, ఇంకొక ప్లే స్టార్ట్ అయింది. ఈ దీనిలో మనం ఏంట్రా ఒక ప్లే చేసేటప్పుడు నాకు ఎప్పుడు ఒకటి ఇది ఉండేది, నేను చాలా బాగా వెళ్ళింది అనుకోండి స్టేజ్ షో తర్వాత ఐ థింక్ ఆ పేజ్ మొత్తం మింగేసినట్టున్నారా, ఆ డైలాగులు చెప్పలేదు నేను. సార్ నేను ఈ డైలాగులు చెప్పావు అన్నవాళ్ళు, చెప్పానా నాకు గుర్తులేదే ఏంటిది అని. సార్ నాకు ఎందుకు గుర్తుండట్లేదు, నేను మిస్ అయినవి 100% రాంగ్ అని చెప్తారు కాబట్టి ఓహో ఇది మిస్ అయ్యామని. అద్భుతంగా జరిగిన ప్లే, ఏది తప్పులు జరగలేదు యాక్టర్స్ వైపు నుంచి. లైట్ అది అంత మ్యూజిక్ క్యూ మీద వచ్చింది, లైట్ క్యూ మీద వచ్చింది, ఎవ్రీథింగ్ గ్రేట్. బయటకు వచ్చి ఐ థింక్ ఈ 2 పేజీలు మొత్తం మింగేశాంరా, 10th పేజ్ ఒకటి, 12th 14th పేజ్ ఒకటి, అలా డైలాగులు మింగేశాం. ఎట్లా జరిగింది ఇది అని. ఆయన డైరెక్టర్ వచ్చి లేదు చెప్పారు మీరు ఇది, నీకు ఎందుకు గుర్తులేదు అంటే, సార్ ఏంటో సార్ నాకు గుర్తులేదు, నేను ఐ థింక్ ఐ ఫెల్. అది ఎందుకు అంటే ఆటో పైలట్లో వెళ్ళిపోతున్నాం, యు ఆర్ నాట్ బీయింగ్ ఇన్ ద మూమెంట్. నువ్వు రిహర్సల్స్ చేసాం మనం, ఏ థియేటర్ ప్లేకైనా 2 months 3 months రిహర్సల్స్ జరుగుతుంది సార్. లేకపోతే అది అలా చేయకపోతే ఒక 150 పేజీలు వెళ్ళి స్టేజ్ మీద చెప్పడం, అది ఇట్స్ నాట్ పాసిబుల్. కోఆర్డినేషన్ కుదరదు. యా ఆటో పైలట్లో వెళ్ళిపోయావు నువ్వు, నీకు తెలియట్లేదు నువ్వు అది చెప్పింది కూడా. నువ్వు అది చెప్పిన తర్వాత ఇటువైపు నుంచి ఎగ్జిట్ ఇచ్చావా, తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ అటు నుంచి ఎంట్రీ తీసుకున్నావా, నీకు అది తెలియట్లేదు అంటే ఏంటి, వాట్, ఓహో ఇంత మూమెంట్ ఆ సర్కిల్లో లేము అంటే మైండ్ఫుల్గా ఉండాలి సార్. ఇప్పుడు మనం వెళ్తున్నాం, ఒక స్టెప్ వేసామన్నా కూడా మైండ్ఫుల్గా తీసుకోవాలి. అందుకే మాకు యూజువలీ థియేటర్ దీనిలో బాడీ ఎక్సర్సైజెస్ చేయించేవాళ్ళు, నాకు అసహ్యం పుట్టేది, నాకు స్కూల్ ఫీల్ వచ్చేది. ఈ పొద్దున వెళ్ళగానే మనకి పీటీ ఎక్సర్సైజెస్ ఉంటాయి కదా స్కూల్లో, నాకు అది స్కూల్ ఫీల్ వచ్చి నాకు ఐ యూస్ టు హేట్ దట్ అలాట్. ఎందుకంటే నీకు ఇట్లా చేయబెట్టామంటే చెయ్యి ఇక్కడ ఏం చేస్తుందో నీకు తెలియాలి వెన్ యూఆర్ ఆన్ ది స్టేజ్. అదేదో ఇట్లా అయిపోయి ఇట్లా అనేసుకొని జేబులోకి వెళ్ళిపోతే నీ క్యారెక్టర్ మారిపోతుంది. కరెక్ట్. నువ్వు లేబర్ క్యారెక్టర్ చేసుకుంటూ ఏదో పైజామాలో ఇలా చెయ్యి ఇట్లా పెట్టుకొని నిల్చుంటే ఎట్లుంటుంది. సో ఆల్ దీస్ థింగ్స్. అప్పుడు మళ్ళీ గోయింగ్ బ్యాక్ టు చిరంజీవి సార్ ఫిలిమ్స్, ఇప్పుడు ఆయన కష్టం మీకు తెలుసు. ఒక ఆపద్ బాంధవుడు, ఒక కమర్షియల్ సినిమానే అనుకోండి, ఒక గ్యాంగ్ లీడర్, అసలు ఏంది పర్ఫార్మెన్స్, బావగారు బాగున్నారా, ఏంటా మనం అసలు ఇప్పుడు స్టార్ట్ చేసాము, అసలు మనం ఇక్కడికి ఎప్పుడైనా వెళ్ళగలమా, అది ఏంటి ఆ పర్ఫార్మెన్సెస్ ఏంటి, వాట్ ఈస్ అబ్బా అని సార్ మీద. అండ్ ఒక మన కంట్రీలో వెరీ గుడ్ యాక్టర్స్గా పేరు తెచ్చుకున్న చాలామంది, లైక్ ఒక వెంకటేష్ గారే కావచ్చు, బాలకృష్ణ గారు కావచ్చు, నాగార్జున గారు అన్నమయ్య పర్ఫార్మెన్సెస్, పీక్స్, రజనీకాంత్ గారు, కమల్ హాసన్, ఒక అమితాబ్ బచ్చన్, వాట్ పీపుల్ మ్యాన్. అందులో ముఖ్యంగా చిరంజీవి గారు, ఎందుకంటే చిరంజీవి గారి యాక్టింగ్ మనం చూసేటప్పుడు ఒక విపరీతమైన ఒక రియలిజం కనపడుతుంది నాకు, బికాజ్ దట్స్ హౌ ఐ కనెక్టెడ్. గుర్తుందా చిన్నప్పుడు ఫైట్సే మనకి డైలాగులు ఏం అర్థం అవుతాయి, అసలు ఏంటి ఆ స్టోరీ ఏంటి మనకు తెలియదు కదా, చూసినా కూడా మనకేం అర్థం కాదు. 5-6 years ఫైట్స్ వుడ్ కీప్ మీ ఇంట్రెస్టెడ్, నిజంగా జరిగింది. సో ఒక కైండ్ ఆఫ్ రియలిజం యాక్టింగ్కి ఐ ఆల్వేస్ ఈక్వేటెడ్ చిరంజీవి గారు. వెన్ ఐ సా హిమ్ దట్ డే ఐ వాజ్ లైక్ వావ్, దిస్ ఫైనలీ హ్యాపెండ్. అలాంటి మనిషి, అంత ఆరాధించిన మనిషి ఇవాళ ఫస్ట్ టైం నా కళ్ళ ముందు ఇట్లా కనిపించడం, నేను వెంటనే కాళ్ళకి దండం పెట్టా, సార్ నా పేరు అభినవ్ అంటే తెలుసమ్మా. కూర్చున్న తర్వాత స్టేజ్కి వెళ్ళినప్పుడు దట్ ఈస్ వై ఇట్ కేమ్ అవుట్ ఆఫ్ మై హార్ట్.
టు సే దట్ అది ఊరికే చెప్పడం కాదు బ్రో, అదేదో చిరంజీవి సార్ని నేను ఇంప్రెస్ ఏం చేస్తాం, మనం ఏం చెప్పి సార్ని ఇంప్రెస్ చేయగలం? యూ గెట్ మై పాయింట్. ఒక 40 years 50 years 155+ ఫిల్మ్స్ చేసిన ఒక యాక్టర్ని పద్మవిభూషణ్ అవార్డు వచ్చిన ఒక యాక్టర్ని అండ్ ఒక 40-50 yearsగా ఆయన ఈ స్టార్డమ్ని చూస్తున్న ఒక యాక్టర్ని ఎన్ని పొగడ్తలు, ఎన్ని నేనేం చెప్పాలి? ఎన్ని చూసుంటారు, ఎన్ని నాలాంటి వాళ్ళు ఎంతమంది Correct. చూసుండరు ఆయన. కరెక్ట్. సో వెన్ ఐ సెడ్, ఎందుకంటే ఐ ఫీల్ లైక్ యాజ్ అన్ ఆడియన్స్ యాక్టర్కి వదిలేయండి, నాకు ఇప్పుడు యాక్టర్ అయినప్పటి నుంచి ఒక సినిమా తీసే కష్టాలు ఏంటో కూడా నాకు తెలుసు. దానివల్ల కూడా ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ రెస్పెక్ట్. ఒక ఏదో చిన్న క్రాఫ్ట్ యాక్టింగ్ మనం చేస్తున్నప్పటి నుంచి వెన్ ఐ వెంట్ బ్యాక్ అండ్ ఐ సెడ్, ఈ స్వయం కృషిలో ఈ యాక్టింగ్ మనకు అసలు ఎనీ టైమ్ కెన్ వి ఎవర్ నో వీ కాంట్, దిస్ ఈజ్ నాట్ సంథింగ్. ఇట్లాంటి సినిమాలు ఇప్పుడు రాయట్లేదు కూడా, ఎవడన్నా రాసినా కూడా మనకి ఇట్లాంటి రోల్ వస్తుంది నాకు తెలియదు. అలా ఇలాంటి వచ్చినా కూడా మనం ఇంత మెప్పించగలమా? ఐ హ్యావ్ నో ఐడియా. అట్లా ఆ పర్స్పెక్టివ్లో చూసిన యాక్టర్ మా కళ్ళ ముందు ఉన్నారు. ఈజ్ అ గుడ్ ఆపర్చునిటీ టు ఎక్స్ప్రెస్ మై ఫ్యాండమ్, లేకపోతే హౌ ఐ సా హిమ్ ఇన్ మై లైఫ్. ఆ దీనిలోంచి వచ్చింది. నేను అన్నా ఐ డోంట్ థింక్ వీ షుడ్ రివ్యూ ఇట్, ఎందుకంటే అదొక వేస్ట్. అది ఎందుకు, దేనికి, ఏంటి ప్రూవ్ చేయాలి? నిజంగా ఒక చిరంజీవి గారు లాంటి ఒక యాక్టర్ ఇవాళ ఏం ప్రూవ్ చేయాలి? కరెక్ట్. ఏముంది ప్రూవ్ చేయడానికి? అసలు ఆయన ఇవాళ ఇంట్లో కూర్చున్నా కూడా నేను చెయ్యను, ఇంకా నాకు హ్యాపీగా ఐ హ్యావ్ గ్రాండ్ కిడ్స్ టుడే అని ఇంట్లో కూర్చొని నేను వాళ్ళతోటే టైం స్పెండ్ చేస్తా అన్నా కూడా ఆడియన్స్గా మనం ఒప్పుకోకపోవచ్చు, బట్ ఆయనకు పర్సనల్గా ఐ ఫీల్ లైక్ వాట్ హ్యాస్ హీ గాట్ టు డూ విత్ ఫిల్మ్స్? ఆ రోజు మీరు స్టేజ్ మీద అడిగిన క్వశ్చనే నేను వాల్తేరు వీరయ్య మూవీ రిలీజ్కి ముందు ప్రెస్ మీట్లో చిరంజీవి గారిని అడిగాను, క్వశ్చన్ అడిగాను. అంటే ప్రతి మనిషిని ముందుకు నడపడానికి నిద్రలేసిన తర్వాత ఒక డ్రైవింగ్ ఫోర్స్ కావాలి, నేను ఇది అచీవ్ చేయాలి, నేను ఇది సంపాదించాలి, నేను ఇది గెలవాలి, ఇలా ఉంటుంది. సార్ లైఫ్లో అన్నీ చూసేశారు, అన్నీ చేసేసారు, మీరు చూడని హిట్లు లేవు, మీరు కొట్టని రికార్డులు లేవు, మీరు వేని డ్యాన్స్ లేదు, మీరు చేయని ఫైట్ లేదు. ఇంకా ఆ రోజు ఆయన ప్రెస్ మీట్కి లేట్ అయిపోతుందని హోటల్లో పరిగెడుతున్నారు ఆయన. నేను అది చూశాను, బయట మేమందరం బయట ఉంటే ఆయన వస్తే లోపలికి వెళ్దామని వెయిట్ చేస్తున్నాము. ఆయన హోటల్ లోపలికి పరిగెడుతున్నారు. అబ్బా ఏంది ఈ మనిషి అవునా, నాకు అది అడగాలనిపించింది. సినిమా గురించి కాకుండా ఏంది సార్ మీ డ్రైవింగ్ ఫోర్స్ అంటే ఆయన చెప్పిన ఒకటే ఒక సమాధానం, నా సినిమా చూసే ఫ్యాన్స్, నా సినిమా చూసే ఆడియన్స్, వాళ్ళు నా సినిమాకి వచ్చిన తర్వాత వాళ్ళకి మళ్ళీ వాళ్ళ చిరంజీవే కనిపించాలి, ఎక్కడా తగ్గకూడదు. మీరు ఇప్పుడు ఆయన అలాంటి ఆన్సర్ ఇచ్చారు కదా, విచ్ ఇస్ సో ట్రూ. ఐ టెల్ యూ వై హౌ ట్రూత్ఫుల్ దట్ పర్సన్ ఇస్. నేను మీకు చెప్తా. మా శంకర్ వరప్రసాద్ సినిమా హిట్ అయింది, రైట్? ఒక 1 week తర్వాత సక్సెస్ మీట్ అయిపోయింది ఆవాస హోటల్లో. తర్వాత వీఆర్ ఇన్వైటెడ్ టు చిరంజీవి గారి ఇల్లు, ఓకే రైట్? ఇది ఒక లెజెండరీ యాక్టర్ పక్కన ఒక 50 రోజులు చేయడమే ఒక పెద్ద విషయం అనుకుంటే, ఇది బోనస్, ఇది ఇంకో పెద్ద బోనస్. అంటే ఇది ఎక్కడ అంటే ఐ ఫెల్ట్ వెరీ లక్కీ అండి. ఐ హ్యావ్ టు థ్యాంక్ చిరంజీవి గారు అండ్ అనిల్ అన్న ఫర్, ఎందుకంటే అనిల్ అన్న మెసేజ్ మీ నా ఫోన్ మీద, ఆయన మెసేజ్ వచ్చింది, హాయ్ అభినవ్, నేను అనిల్ రావుపూడిని మాట్లాడుతున్నా, హౌ ఆర్ యూ సార్? హలో సార్, హాయ్, హౌ ఆర్ యూ సార్? ఇది అంటే ఒకసారి మాట్లాడదామంటే ఎస్ సార్ అని వెంటనే, ఇదే సార్ మీ నెంబర్, నేనే కాల్ చేశాను. అవును అభినవ్, ఒకసారి ఇక్కడ ఇట్లా ఆఫీస్లో ఒకసారి రాగలవా, లెట్స్ మీట్. షూర్ సార్. వెళ్ళిపోతే సార్ ఇట్లా సినిమా అనుకుంటున్నాను నేను, నీకు రోల్ ఉంది, అది ఇది. ఏంటి సార్ ఎవరి సినిమా? ఎందుకంటే నాకు అప్పటికే తెలుసు అనిల్ రావుపూడి గారు ఈజ్ డూయింగ్ విత్ చిరంజీవి గారు. ఏంటి ఏ సినిమా సార్? ఒకసారి ఆయన తోటి కన్ఫర్మేషన్ తీసుకుందాం. ఇంకో షేడ్ బయటకు వచ్చింది, మస్తు షేడ్లో ఇదొక షేడ్. ఏంటి సార్ అది, ఏంటి ఆ సినిమా ఏంటంటే చిరంజీవి గారిదయ్యా ఇది సార్. నిజంగా వాట్ ఆర్ యూ సేయింగ్ సార్? ఓ షెట్ అనుకొని సార్ అంటే, సార్ అప్పటికి ఫస్ట్ హాఫ్ బాగా అయిపోయింది, సెకండ్ హాఫ్ ఆల్మోస్ట్ అయిపోయింది, ఇంకొన్ని ఏవో చేంజెస్ చేశారు, బట్ సార్ నాకు చూచాయిగా స్టోరీ చెప్పారు. సార్ గ్రేట్ సార్, లవ్లీ, థ్యాంక్ యూ. అసలు మీరు నన్ను ఎందుకు అనుకుంటున్నారు ఇలా అని? యాక్చువల్గా మన క్వశ్చన్ ఇదే, మనం ఎటు వెళ్ళిపోయా, నన్ను ఎందుకు మీరు ఈ సినిమాగా అనుకుంటున్నారు అన్న వరకు అడగాలి అనుకున్నది వరకు వెళ్ళి నేను ఆపేసా. ఎందుకు లేరా, ఆయనకు నా మీద ఏమన్నా డౌట్లు తీసి పడుతుంటే మళ్ళీ. ఎందుకంటే చిరంజీవి గారితో నేను ఇప్పుడు మీరు అడిగారు కదా, నెవర్ ఈవెన్ ఎక్స్పెక్టెడ్ టు డూ అ ఫిల్మ్ విత్ హిమ్, లెట్ అలోన్ మీటింగ్ హిమ్. ఐ మెట్ హిమ్
ఆయన ముందు వాట్ ఐ థాట్ థ్యాంక్ యూ, అమేజింగ్. ఇవాళ నవ్ ఐ ఫీల్ లైక్ ఐఎమ్ ఇన్ ది ఇండస్ట్రీ బికాజ్ ఐ మెట్ చిరంజీవి గారు. ఇప్పుడు మీరు అన్నారు కదా ఆయన పరిగెట్టుకుంటూ వస్తున్నారు ఇది అని. మాకు సక్సెస్ మీట్ అయిపోయింది. వీ వెంట్ టు హిజ్ హోమ్, చిన్న సెలబ్రేషన్. తర్వాత కూర్చొని తింటున్నాము. సార్ మన పిఆర్ఓలను పిలిచి హీ వాజ్ లైక్, ప్రీ రిలీజ్ అయిపోయింది. అదే ప్రీ రిలీజ్ అయిపోయి 8 days అయింది, అప్పటికి 8-10 days అయిపోయింది ప్రీ రిలీజ్ అయ్యి. ప్రీ రిలీజ్లో కాదయ్యా బాగానే ఉంది, అందరూ నా గురించి మాట్లాడుతున్నారు, ఇది బాగానే ఉంది, మనము ఆడియన్సెస్ గురించి కూడా ఆలోచించాలి కదా. ఆ ఈవెంట్ అయిపోయేసరికి 10 అయింది, 10:15, 10:30 అయిపోయింది. ఇప్పుడు అందరికన్నా లాస్ట్ నేను మాట్లాడాలి. ఇంతమంది వచ్చారు వినడానికి. ఈ ముందర మాట్లాడుతున్న వాళ్ళు ఉంటుంది వాళ్ళకి మాట్లాడాలని ఇది, బట్ వాళ్ళు కొంచెం స్పీచ్ తక్కువగా ఇచ్చుకుంటే త్వరగా నేను మాట్లాడేసి అయిపోతే ఆడియన్సెస్ ఎక్కడెక్కడి నుంచో వచ్చారు మా ఫ్యాన్స్ అంతా ఆడిటోరియంలో 10:30 వరకు. 10:30కి మనం వదిలితే వాళ్ళు ఎప్పుడు వెళ్తారు ఇంటికి? ఇంటికి వెళ్ళే వరకు ఇంకా ఎంత టైం ఉంటుంది? పోనీ ఏదో అమీర్పేట, పంజగుట్ట ఓకే, వీళ్ళు ఎవరెవరో ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్, కొంతమంది పక్క రాష్ట్రాల నుంచి వచ్చారు. వీళ్ళ పరిస్థితి ఏంటి? మనం అది ఆలోచించొద్దాం. మనం ఇంత ఆలోచించారు ఆయన. హీ సెడ్ దట్ అందుకే అగైన్ మైండ్లో పెట్టుకొని మా షీల్డ్ ఇచ్చే కార్యక్రమం అయింది కదా. మీరు నా స్పీచ్ చూడండి ఎట్లుంటుందో, 3 minutes వద్దు. ఎందుకంటే అగైన్ అది ఈవెంట్ పొడుగు వెళ్తోంది, మాకు తెలుస్తోంది, వద్దొద్దు అని. బికాస్ దట్స్ హౌ మచ్ హీ కేర్స్ అబౌట్. మీరు అడిగితే క్వశ్చన్ మీకు చెప్పడం కాదు, దట్స్ వాట్ హీ డస్. ఆయన అదే చేస్తారు, ఆయన అదే హీ డస్ దట్. సో మీకు అదే ఆన్సర్ ఇచ్చారు. మీరు మీడియా, మీరు ఇంతమంది కూర్చున్నారు, కెమెరాలు ఉన్నాయని ఒకటి చెప్పి ఒకటి చేసే ఇది కాదు అసలు. ఎందుకే మీకు మీ క్వశ్చన్కి ఆన్సర్ దొరికిందా? ఏదండి, నన్నే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అనేది? లేదు, నేను ఇంకా అది అడగలేదు కూడా. ఐ థాట్ లెట్స్ జస్ట్ బీ హ్యాపీ విత్ దిస్ ఎక్స్పీరియన్స్ అండ్ లెట్ మీ జస్ట్ ఎంజాయ్ వర్కింగ్ విత్ చిరంజీవి గారు. అండ్ 2025 పర్సనల్గా అంత మంచి ఇయర్ కాదు నాకు, బట్ ప్రొఫెషనల్లీ దిస్ ఈజ్ 1 milestone ఇయర్. 2025ని నేను డైరీ రాసే అలవాట్లేదు నాకు, కానీ రాస్తే 2025 నుంచి మొదలు పెట్టచ్చు. సచ్ అ వండర్ఫుల్ టైమ్ ఐ హ్యాడ్. సార్ కూడా చాలా అసలు పాపం నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది, వాళ్ళ ఫ్యాన్స్ ఇంత పిచ్చి పిచ్చిగా దే లవ్ హిమ్ కదా. ఇట్లాంటి మూమెంట్స్లో మీరు చూస్తే మీరు ఇంకా ఏమనుకుంటారు చిరంజీవి గారు అంటే, షార్ట్ మధ్యలో సార్ పొద్దున వచ్చేసి చిన్న చిన్న జోకులు వేస్తుంటారు. సార్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఇస్ నెక్స్ట్ లెవెల్. చిన్న జోకులు వేయడం, సార్ మాట్లాడే విధానం ఏదో ఎప్పటి నుంచో తెలుసు అన్నట్టుగా. అంటే ఈ మైట్ అంటే కొద్దిగా వీళ్ళని కంఫర్టబుల్గా కూడా ఉండాలి, వీళ్ళు యాక్ట్ చేస్తున్నారు, వీళ్ళు భయపడిపోకూడదు ఏదో అన్న ఆలోచన కూడా ఉండాలి. చిరంజీవి గారి సెన్స్ ఆఫ్ హ్యూమరు అదే ఆ రోజు షీల్డ్ ఇచ్చే ఫంక్షన్లో మొత్తం ప్రపంచం అంతా చూసింది. మేము చూసాము, అక్కడ లైవ్లో ఉన్న వాళ్ళు చూసారు, ఒక్కరు తప్ప. మీరే లేదు, నేను ఇంటికి వెళ్ళంగానే నేను చూసా. ఎక్కడున్నాడు అభినవ్? ఏం జరిగింది అసలు? అదే ఆ రోజు ఏంటంటే, ఐ హ్యాడ్ టు గో టు అ వెడ్డింగ్. అండ్ మాకు నాకు సార్ స్పీచ్ స్టార్ట్ అయినప్పుడు కూడా నాకు తెలుసు, బికాజ్ నేను టైం 1-10 సార్లు టైం చూసుకుంటా ఉండే. 9:50 9:55 స్టార్ట్ చేశారు. సార్ స్పీచ్ స్టార్ట్ చేసిన తర్వాతే నేను వీళ్ళు ఏంటంటే సార్ బాడీ గార్డ్స్ వాళ్ళు అప్పటికే క్లియర్ చేస్తున్నారు కింద, జరగండి ఇదంటే నేను అనుకున్నా, ఒక టైం అయింది కదా సార్ అప్పుడు అట్లా అన్నారు, ఎక్కువ మాట్లాడరేమో, ఐ థింక్ అయిపోతుంది అనుకుంటా. అండ్ ఐ హ్యాడ్ టు గో టు అ వెడ్డింగ్. ఓకే, 9 o'clock ఆ రోజు మాకు ఇంకొక పార్టీ ఉండింది మొత్తం ఫిల్మ్ వాళ్ళతోటే. 9కి మాకు చెప్పింది ఏంటంటే 6:30కి వచ్చేయండి, 8:30 వరకు అయిపోద్ది, 9కి మనం 0:40కి వెళ్ళాలి. అక్కడ మొత్తం అందరు టీం మళ్ళీ కలుస్తున్నాం. 9 ఓకే డన్. నేను అది చూసుకొని అందరికి బాగా చెప్పేసి వెళ్ళిపోదాం అనుకున్నాను. 9:45 9:50కి సార్కి మైక్ వచ్చింది ఫర్ హిమ్ టు టాక్.
నాకు అదొకటి నేను ముందే అనుకున్నా ఏంటంటే ఓకే పార్టీకి నేనే వెళ్ళాను బట్ దీనికైతే 100% పెళ్ళికి వెళ్ళాలి. పెళ్ళి ఉండింది అండ్ పెళ్ళి ఏంటంటే ఆ రోజు పెళ్ళి కాదు నెక్స్ట్ 2-3 days తర్వాత పెళ్ళి ఉండింది. మై పేరెంట్స్ హ్యాడ్ టు గో టు మా బ్రదర్ ఈజ్ ఇన్ కెనడాలో ఉంటాడు వాడు ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు వెడ్డింగ్కే వచ్చాడు వాళ్ళ మిస్సెస్ బ్రదర్ వెడ్డింగ్. ఓకే ఓకే. సో యూజువలీ నేను వెడ్డింగ్స్కి ఎక్కువ వెళ్ళే రకం కాదు. మా కజిన్స్ అనుకోండి దే నో నా వైపు కజిన్స్ ఇది మా సిస్టర్ ఇన్ లా వాళ్ళ ఫ్యామిలీ కదా కొంచెం ఐ థాట్ ఓకే నో ఐ హ్యాడ్ టు గో బికాస్ సిస్టర్ ఇన్ లాస్ ఫాదర్ ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఫాదర్ ఆల్సో లైక్స్ మీ అలాట్ అండ్ దేర్ పంజాబీస్ బేసిక్ గా అలా హాస్పిటాలిటీ అది నెక్స్ట్ లెవెల్. వాళ్ళు అట్లా రాకపోతే వాళ్ళు ఫీల్ అయిపోతారు కూడా ఇవన్నీ. నేనేంటంటే మా పేరెంట్స్ దే హ్యాడ్ టు గో టు దేర్ హోమ్ నెక్స్ట్ డే మార్నింగ్కి ఏదో ప్రిపరేషన్. సో మా మమ్మీ ఏవో ఇవ్వడానికి వెళ్ళాలి అండ్ దే ప్యాక్ దేర్ బ్యాగ్స్. వీళ్ళంతా అలంకృత రిసార్ట్కి వెళ్తున్నారు ఓకే ఓకే నైట్ టైం ఆర్ నెక్స్ట్ డే వెళ్ళాలి. మా అమ్మ వాళ్ళు అక్కడే ఉండి పొద్దున వీళ్ళతో పాటు వెళ్ళిపోదామని. మా బ్రదర్ ఈవినింగే వెళ్ళిపోయాడు. నేను అన్న అమ్మాయి ఏంటి సరే నేను వస్తా కదా ఇది 8:30కి అయిపోద్ది మ్యాక్సిమం 9-9:15కి ఇంట్లో ఉంటానే సరే నేను తీసుకెళ్ళిపోతా ఐ డ్రాప్ చేసి ఒకసారి హలో హాయ్ అంకుల్కి మనోడికి కూడా హలో హాయ్ చెప్పేసి నేను వచ్చేస్తా తర్వాత మళ్ళీ వెడ్డింగ్కి రేపు వస్తాయి. ఓకే 9:45-9:50 అయిపోతుంది అండ్ మా అమ్మ నాకు అప్పటికే ఒక 2-3 సార్లు మెసేజ్ చేసింది ఏం చేద్దాంరా ఏంట్రా అని. సరేలే అని నేను అప్పటికి ప్రొడ్యూసర్ గారికి చెప్పి మన శరణ్య అనుకుంటా గోల్డ్ బాక్స్ ఆవిడకి చెప్పి ఏమనుకోద్దు ఒకసారి చెప్పి అని డైరెక్టర్ గారు నాకు కూడా నమస్తే పెట్టేసి ఐ లెఫ్ట్. ఐ థింక్ సార్ అప్పుడు వెన్ హీ వాస్ టాకింగ్ ఇంకా ఆబ్వియస్లీ అభినయుడి లేదు అయిపోయింది బాస్ వేసేసారు. నేను మీకు అన్నిటికంటే పెద్ద ఇది చెప్తా షూటింగ్ అంతా సార్ యు సీ హౌ వాట్ అ మ్యాన్ హీ ఈజ్. ఫస్ట్ రోజు మార్నింగ్ అలాగని సార్ నమస్తే సార్ అని కాళ్ళకి దాని ఎస్ మై ఫ్రెండ్ కమ్ మై ఫ్రెండ్ ఏంటి ఎలా జరుగుతుంది అది రైట్ వైభవ్ ఎలా జరుగుతుంది అని. నేను ఒక రోజు సార్ నా పేరు అంటే సుష్మిత గారు కూడా ఉన్నారు. సుష్మిత గారు వైభవ్ అట అయ్యో వైభవ్ అట చూడు నేను సార్ నా పేరు వైభవ్ కదా సార్ అభినవా ఓకే ఓకే ఏమయ్యా కొంచెం ఏజ్కి ఇది ఇవ్వండి అయ్యా ఏంటి పేరు మర్చిపోతే ఏమైంది ఇప్పుడు అది అన్నట్టు కొద్దిగా నార్మల్గా అలా వెరీ కూల్గా సార్ మాట్లాడతారు. ఓకేలే సార్ నో ప్రాబ్లం. నేను నా పేరు మీ నోట వింటే చాలా హ్యాపీగా ఉంటుందని చెప్పుకోవడం కానీ మీరు ఏ పేరు పెడితే నా పేరు అదే ఐ హ్యావ్ నో ప్రాబ్లం. షూటింగ్ అప్పుడంతా వైభవ్ అని పిలిచారు. ప్రీ రిలీజ్లో వెన్ హీ వాస్ టాకింగ్ అబౌట్ మీ హీ సెడ్ అభినవ్. కరెక్ట్ చూసారా మీరు? ఎందుకంటే ఇప్పుడు ప్రీ రిలీజ్లో కూడా గోలా ఇది అండ్ ప్రీ రిలీజ్ వరకు మేము షూట్ ఎప్పుడో అయిపోయింది మాది 20-25 రోజులుగా నన్ను చూడని కూడా చూడలేదు. సో మీకు గుర్తు పెట్టే ఇది కూడా ఉండదు. సో అట్లా అనమాట సార్ కూడా అసలు హీస్ 69-70 years ఏమో కానీ హీస్ వెరీ యాక్టివ్ యంగ్ ఎట్ హార్ట్. హీస్ అమేజింగ్ సార్ నిజంగా హీస్ వెరీ. బట్ మీకు తెలియకుండా మీరు ఇంకో పెద్ద సీక్రెట్ రివీల్ చేశారు ఇప్పుడు. ఏది? సారు పేరు పిలిచేటప్పుడు దగ్గరగా ఉండే పేరుతో పిలిచేస్తుంటారని చెప్పారు కదా. ఇప్పుడు యాక్చువల్గా ఇదే ప్రాబ్లం రామ్ చరణ్ గారికి చాలా ఎక్కువ ఉందని మనకి ఎన్టీఆర్ గారు RRR ప్రమోషన్స్లో చెప్పున్నారు. అవునా? రామ్ చరణ్ గారు అంటే దగ్గర మనిషి అంటే వారికి ఏదో డ్రైవింగ్ స్విమ్మింగ్ సంథింగ్ ఏదో నేర్పించడానికి వచ్చిన మనిషిని ఓకే 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 రకరకాల పేర్లో పిలిచేవాళ్ళు. అవునవును ఎస్ ఇంటర్వ్యూలో చెప్పారు. అవును. సో అయితే ఈయన కూడా ఇదే పేరేమో అనుకొని జూనియర్ ఎన్టీఆర్ అన్న కూడా అదే పేరు పిలిస్తే ఆయన కూడా బలుపుతున్నాడు. ఓకే అనుకుంటే తర్వాత సార్ నా పేరు అది కదంటే మరి పిలుస్తున్నాడు. నేను ఆయన ఏదో ప్రేమతో పిలుస్తున్నాడు కరెక్ట్ చేయడం ఎందుకని. సో అయితే ఇది ఫాదర్ నుంచే వచ్చింది. అంటే సార్ ఇప్పుడు చిరంజీవి గారికి నిజంగానే సార్ అన్నట్టు మనం వీకెండ్ డిస్కౌంట్ సార్ రామకరణం చేసినట్టే వైభవ్ అంతే కదా. అసలు ఆయన పక్కనుండి ఆయన పక్కన నటిస్తూ అంతకంటే ఏం కావాలి. అండ్ అయితే ఈ మొత్తం ప్రాసెస్లో ఒక సీరియస్ క్వశ్చన్ సార్. అనిల్ రావిపూడి గారు యాక్చువల్గా ఇండస్ట్రీలో ఇప్పుడున్న డైరెక్టర్స్లో చెప్పి హిట్ కొట్టే డైరెక్టర్ ఆయన. కానీ ఆయన సినిమా చేసే ప్రతిసారి అనుకున్నది మీరే చెప్పేశారు క్వశ్చన్లో రైట్. ఆయన సినిమా చేసే ప్రతిసారి కొంతమంది ఒక వర్గం దొరికేస్తాడు క్రింజ్ ఇలాంటి అంటూనే ఉన్నారు. వాళ్ళన్న ప్రతిసారి ఇంకా ఆయన 100 కోట్లు ఎక్కువ కొడతానే ఉన్నాడు. ఆయన కాన్ఫిడెన్స్ ఏంటి? ఎలా ఉంటాడు సెట్లో? అసలు ఇవి పట్టించుకుంటాడా? అస్సలు సార్ ఆమె అనిల్ అన్న అయితే ఇది ఎట్లా ఒకటి జరుగుతుంది నీకు తెలుసా అసలు అన్నట్టుంటాడు ఆయన. అసలు
లోటస్ మీద వాటర్ పడితే లోటస్ తడవద్దు చూడండి. జారిపోద్ది బొట్టు. దట్ ఈస్ హౌ హీ డజంట్ కేర్. ఆయన ఇంకోటి ఏంటంటే ఎప్పుడు పని, హీజ్ అ వర్కహాలిక్. అండ్ అందరు డైరెక్టర్లు కష్టపడతారు, సార్ కూడా కష్టపడతారు. బట్ నాకు తెలిసి సార్ అనిల్ గారి సినిమాలు ఇట్లా హిట్ అవ్వడానికి కారణం ఏంటంటే బికాస్ ఆఫ్ వాట్ హీ డస్ వెన్ హీఈస్ నాట్ వర్కింగ్. ఒకసారి షూటింగ్ జరుగుతోంది నవంబర్లో అనుకుంటా, చిన్న బ్రేక్ వచ్చింది 2-3 days. అప్పుడు సార్ ఇది ఏదో ఒక ప్రోగ్రామ్ ఉంది కదండి, డాన్స్ అవును, ప్రోగ్రామ్, ఆయన పార్టిసిపేట్ చేస్తారు, వెళ్తారు కదా జడ్జిగా జడ్జిగా, చేస్తారు. అవును. వెళ్ళారు. దాంతో ఒక రీల్ వచ్చింది నెక్స్ట్ డే. మేము షూట్కి ఏ రోజు అయితే మళ్ళీ స్టార్ట్ ఆ రోజు మార్నింగ్ నేను ఆ రీల్ చూసా. ఫుల్ దువ్వేసుకొని మంచి బట్టలు అది వెళ్తుంటే, ఏ అమ్మ హీరో లెక్కున్నాడే ఏందా అని నేను వెళ్ళి, సార్ ఇది చూసారా మీరు అంటే, అరే అన్నాడు. నేను అన్నా, సార్ అసలు మీకు అవసరం లేదు కదా ఈ ప్రోగ్రామ్కి దానికి వెళ్ళడానికి, మీరు ఇక్కడ ఇంత షూటు ఇక్కడ, ఎందుకంటే మాకు August, September పోయింది షూట్ లాస్ట్ ఇయర్. సో October, November వాజ్ ద బిగ్గెస్ట్ షెడ్యూల్ ఫర్ అస్ టు ఫినిష్ ద ఫిలిం. November end కాదు, December 5th వరకు వెళ్ళింది షూట్. ఓకే. December 5th, 7th, 8th కూడా వెళ్ళిందేమో ఐ థింక్. దాని తర్వాత కూడా చెన్నైకి వెళ్ళి నయనతార గారు 1-2 షాట్స్ తీసుకొని వచ్చారు 10th తర్వాత కూడా. ఓకే. ఇంత దీనిలో మీరు ఈ మధ్యలో దీనికి వెళ్ళారేంటి లేదా ఆయన చెప్పిన ఆన్సర్ తోటి ఐ వాజ్ సర్ప్రైజ్డ్. అంటే ఇట్లా ఆలోచిస్తారా వావ్ అని. ఏం చెప్పారు? నాకు ఊరికే ఒక దగ్గర కూర్చోవడం నచ్చదు అభినవ్. నా మైండ్ ఎప్పుడు పనిచేస్తూ ఉండాలి. నేను ఏదో ఒక దానిలో నా మైండ్ని నేను ఎంగేజ్ చేసుకుని ఐ హ్యావ్ టు కీప్ వర్కింగ్. నాకు ఏం పని లేకపోతే చిరాకు పుడుతుంది. నాకు పని లేకపోతే నేను ఏదో ఒకటి చేయాలి. నేను ఎదర్ ఊరికెళ్ళి మా పేరెంట్స్ తోటి వేరే ఏదన్నా ఒక వాళ్ళ పర్సనల్ పని అయినా ఏదైనా చేయాలి, లేకపోతే ఇక్కడ ఉంటే ఇంకొక స్టోరీ గురించి అయినా ఆలోచించాలి, లేకపోతే ఫ్రెండ్స్ అయినా కలవాలి. ఐ హ్యావ్ టు డూ. నేను ఊరికే కూర్చొని అబ్బా న్యూస్ పేపర్ చదువు, ఒక ప్రోగ్రామ్ చూద్దాం, ఇట్లాంటి ఇది నాకు ఉండదు. నేను ఉండలేను అట్లా. మై మైండ్ హ్యాస్ టు బి యాక్టివ్ అన్నాడు ఆయన. వావ్. అంటే ఈ రోజుల్లో కొంచెం టైం దొరికితే పడుకుందాం గంట ఎక్కువ, లేకపోతే లెట్స్ జస్ట్ ఈ లేజవే అంటారు కదా, సండే వస్తే నెట్ఫ్లిక్స్ ఆన్ చేసుకొని కూర్చున్నారా, వాళ్ళు ఏం పని ఉంది ఈవినింగ్ ఎప్పుడైతే తెలియదు, అయితే ఏమైంది వాళ్ళ సండే అన్న ఒక టేక్ ఇట్ ఈజీ. అవును, 8 సినిమాలు హిట్ కొట్టున్న డైరెక్టర్ ఆయన. అప్పటికి వరుసగా 8 సినిమాలు. 9వ సినిమా చిరంజీవి గారితో ఆల్రెడీ ప్రాసెస్లో ఉండింది అప్పటికి. ఆయన సమాధానం చెప్పినప్పటికీ ఆయన ఒక 2 days రెస్ట్ తీసుకుంటా అంటే ఏం కాదు, ఆయన అడిగే వాళ్ళు ఉండరు. నో సర్ప్రైజ్. ఆయనకి 9 సినిమాలు కాదు, ఇంకో 9 సినిమాలు కూడా హిట్ అవుతాయి. ఎందుకంటే బికాజ్ హీఈస్ లైక్ దట్. అండ్ నేను షూటింగ్ అప్పుడు కూడా చూశాను కదా సార్ అనిల్ అన్న, సమీర్ గారు, అదొక సచిన్ సెహ్వాగ్ పార్ట్నర్షిప్ లాగా. ఆయన మైండ్లో ఏం నడుస్తుంది ఈయనకు తెలుసు, ఈయన మైండ్లో ఏం నడుస్తుంది ఆయనకు తెలుసు. వాళ్ళిద్దరు పిచ్ మీద పార్ట్నర్షిప్ చేసుకుంటూ వెళ్తే 100 రోజులు 100 సెంచరీ తర్వాత సెంచరీ 100 పార్ట్నర్షిప్ అవుతూనే ఉంటుంది. ఆయన ఇప్పటికీ ఐ థింక్ ఇద్దరు కలిసి 3 సినిమాలు చేసినట్టున్నారు. అవునవును. నేను సెట్ మీద చూశాను కదా సార్, బేసిక్గా 8:30 అని చెప్తారు. చిరంజీవి సార్ బీయింగ్ చిరంజీవి సార్, హీ కమ్స్ ఆఫ్ ఎట్ 8 ఓన్లీ. దెన్ దే స్టార్ట్ షూటింగ్. ఆ రోజు ఎత్తుకున్న సీను 5 పేజీలు అవనివ్వండి, 8 pages అవనివ్వండి, 10 pages అవనివ్వండి, ఎన్ని షార్ట్లైనా ఉండనివ్వండి, ఈవినింగ్ 5:30, 5:45 వరకు అయిపోతాయి. ఫినిష్ అవ్వాలి. అయిపోతాయి. అవ్వాలి ఏం లేదు, అయిపోతాయి అంతే. అది మసూరిలోనే కానివ్వండి, హైదరాబాద్లోనే కానివ్వండి. అండ్ ఊరికే తీసేయడం కాదు. మీరు సినిమా చూసారు కదా, ఎక్కడ ఏదో చుట్టేశారు, ఏదో అశ్రద్ధతో తీశారు అన్నట్టు ఏం ఉండదు అక్కడ. ఎవ్రీథింగ్ ప్లాన్ బట్టి. అండ్ హీ సో ప్లాన్డ్ అండ్ హీ నోస్ ఎవ్రీథింగ్. ఆయనకి మొత్తం సినిమా ఆయన రాసుకున్నప్పుడే ఆయన ఐ థింక్ చూసేస్తారు అనుకుంటా. ఐ థింక్ ఎవ్రీ డైరెక్టర్ డస్ దాట్. మరి అందుకనే ఆయన 70 days 80 days. అండ్ ఇంకోటి ఏంటంటే సార్, ఆయన హిస్ ఫార్మాటివ్ డేస్లో వెన్ హీ వాజ్ రైటింగ్ ఫర్ అదర్ డైరెక్టర్స్ ఆర్ ఫర్ అదర్ రైటర్స్, ఆ టైంలో నాకు తెలిసి ఐ థింక్ హీ వర్క్డ్ ద హార్డెస్ట్. ఎందుకంటే మీరు ఇప్పుడు అన్నారు కదండి, చెప్పి కొట్టాడు అన్నారు కదా. అవును. దీనికి ఐ థింక్ ఒక ఆడియన్స్ ఫీడ్బ్యాక్ సిస్టమ్ కూడా ఈవెన్ బిఫోర్ హీ స్టార్టెడ్ మేకింగ్ ఫిల్మ్స్ ఆయనకు ఉండాలి. ఓకే. అంటే ఈ సినిమా వచ్చింది, నాకు బాగా నచ్చింది, ఆ ఆడియన్స్ ఏమనుకుంటున్నారు,
అది కూడా చూద్దాం ఒకసారి వెళ్ళి. అండ్ ఐఎమ్ షూర్ దే వర్ మెనీ ఫిలిమ్స్ దట్ హీ వుడ్ హ్యావ్ గాన్ అండ్ ఆయన ఆల్రెడీ చూసేస్తున్నా కూడా ఇప్పుడు ఈ రెండోసారో మూడోసారో ఆడియన్స్ రియాక్షన్ కోసం వెళ్తా అని కూడా వెళ్ళుంటారు ఆయన. కరెక్ట్ ఎందుకంటే ఆ పల్సు పట్టుకున్నారు ఆయన. ఫర్ హిమ్ టు నో, అవును. ఆహా నేను దీనికి ఎంజాయ్ చేసా, ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేస్తున్నారా, ఏది ఆయన రాయని సినిమాలకు కూడా వేరే వాళ్ళ సినిమాలకు కూడా ఐఎమ్ షూర్ హీ వుడ్ హ్యావ్ డన్ దట్. లేకపోతే యూ విల్ నాట్ నో సార్. ఇట్లా అంటే ఆయన పటాస్ తీసి 10 ఏళ్ళు అయింది కదా, అవును 2015. దానికన్నా ముందు ఆయన చేసుంటాడు ఇది. అండ్ అప్పటికి ఇప్పటికి సినిమాలు ఎంత చేంజ్ అయ్యాయి. అవును. అండ్ ఇవాళ కూడా ఇప్పుడు క్రింజ్ అనుకోండి ఏమన్నా అనుకోండి సార్, నాకు తెలిసి సంక్రాంతికి వస్తున్నా ఎంత చేసింది సార్? 350 కోట్లు. అదేమి రీజనల్ మూవీలో ఆ నెంబర్ చూసి అప్పట్లో ఫీజులు ఎగిరిపోయినాయి. అదేమి గవర్నమెంట్ స్కీమ్లో తెచ్చుకున్న పైసలు కావు అవేమి. ఎక్కడన్నా నిల్చున్నారు వీళ్ళంతా వెళ్ళి. పోనీ మన సినిమాకి టికెట్ రేట్స్ గురించి గవర్నమెంట్కి రిక్వెస్ట్ పెట్టుకున్నట్టు మేము 350 అనుకున్నాం, మాకు 200 వచ్చిందా, 150 మీరు ఇవ్వచ్చు కదా అని ఏమన్నా అడిగారా వెళ్ళి? లేదు. థియేటర్లో ఆడియన్సెస్ హ్యావ్ గాన్ అండ్ సీన్ ద ఫిలిం అండ్ అదే వచ్చిన పైసలు. అవును. హౌ డస్ ఇట్ మ్యాటర్? ఎవడన్నా క్రింజ్ అనుకుంటే ఏంటి, ఏదనుకుంటే. పోనీ ఇంకోటి కూడా ఆలోచించండి, అందరు ఒకటే లాంటి సినిమాలు తీస్తారా? కరెక్ట్. అది ఎక్కడన్నా జరుగుతుందా అసలు అట్లా? ఎస్పెషల్లీ ఇండియాలో బేస్ మన సినిమాలు, మన బేసిక్ మన ఫిలిం ఇండస్ట్రీ, ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ ఫిలాసఫీ ఆర్ ఒక సిద్ధాంతం అనుకుంటే వీ షుడ్ ఎంటర్టైన్ ఆడియన్స్ అనేది బాగా నమ్ముతారు. అవును. వీ మేక్ ఎంటర్టైనింగ్ ఫిలిమ్స్. మిగతా సినిమాలు కొంచెం మరీ హార్డ్ హిట్టింగ్ అది ఇది ఉంటే అవి ప్యారల్ సినిమానో లేకపోతే అవార్డుల కోసం తీసారు అన్నట్టు ఉంటుంది కదా. మన దగ్గర అయితే వెరీ ఇది. హాలీవుడ్లో అట్లా కాదు. హాలీవుడ్లో ఒక పెద్ద ఏ లిస్టర్ కూడా వెళ్ళి హీ విల్ మేక్ అ ఫిలిం దట్ మైట్ సీమ్ లైక్ అప్పుడప్పుడు వాళ్ళు చేసే సినిమాలు. ఇప్పుడు షాషాంక్ రిడెంప్షన్ ఉంది, అది ఏమన్నా ఉందా దానికి? ఒక మీరు ఫ్యామిలీతో వెళ్ళి పాప్కార్న్ చూసేటట్టు ఏమైనా ఉంటుందా? అది అట్లేం ఉండదు. మరి టాప్ గన్ ఉంటుంది కదా, మరి మిషన్ ఇంపాసిబుల్ ఉంటుంది కదా. అక్కడైతే అన్ని సినిమాలకు ఒక యాక్సెప్టెన్స్ ఉంది. ఇక్కడ ప్రిడామినెంట్లీ ఎంటర్టైన్మెంట్ అన్నప్పుడు ఈచ్ వన్ ఆఫ్ దెమ్ విల్ హ్యావ్ దేర్ ఓన్ టేక్ అబౌట్ ఎంటర్టైన్మెంట్, హౌ దే. బట్ అలా ఉంటేనే బ్యూటీ కూడా. అది కూడా అదే సార్ బ్యూటీ. ఇప్పుడు సార్ నేనేమంటా అంటే, ఇప్పుడు మీరు ఒక షాపింగ్ మాల్కి వెళ్ళారు సార్, షాపింగ్ మాల్లో 10 రకాలు చేయొచ్చు. ఒకటే సినిమాల గురించే ఉంటే మొత్తం షాపింగ్ మాల్ షాపింగ్ మాల్ అవ్వదు కదా. బట్టలు కొనుక్కోవచ్చు, అన్నము తినొచ్చు, తాగను తాగొచ్చు,